ओ शांति। ओ शांति। ओ शांति। ओम शांति। నేను ఆత్మ సుఖ స్వరూపాన్ని. ఆత్మనైన నాలో పరమాత్మ సుఖం నిండి ఉంది. నేను పరమాత్మ సేవా మార్గంలో నడిచేవారిని. పరమాత్మ ప్రియ ఆత్మను. స్థిరమైన ఆత్మను. చైతన్యవంతమైన ఆత్మను. ఈ క్షణం సుఖ సాగరుడైన నా తండ్రి వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓ శాంతి. ओ शांति। मुरली डेट 22/5/2025। आज का हेडिंग, मीठे बच्चे, तुम्हें इन आंखों से जो कुछ देखते हो यह सब पुरानी दुनिया की सामग्री है। यह समाप्त होनी है, इसलिए इस दुखधाम को बुद्धि से भूल जाओ। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, ఈ కళ్ళతో మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా పాత ప్రపంచపు సామగ్రి. సో బాబా చెప్తున్నారు, ఈ కళ్ళతో ఏదైతే మనం చూస్తున్నామో ఇదంతా పాత ప్రపంచపు సామగ్రి. ఈ సామగ్రి సమాప్తం అయ్యేదే ఉంది. సో నేను ఆత్మ ఈ దుఃఖధామాన్ని బుద్ధి నుంచి మరిపింప చేయాలి. దుఃఖధామం ప్రతి మనిషి, వస్తువు, పరిస్థితి నాకు దుఃఖాన్ని ఇస్తుంది. మరి ఇలాంటి దుఃఖధామాన్ని నేను ఎందుకు అంతగా తలుచుకుంటున్నాను? స్వయాన్ని చెక్ చేసుకోవాలి. ప్రశ్న, మనుష్యుని बाप पर कौन सा दोष लगाया है, लेकिन वह दोष किसी का भी नहीं है? उत्तर, इतना बड़ा जो विनाश होता है मनुष्य समझते हैं भगवान ही कराते हैं। दुख भी वह देता, सुख भी भगवान देता। यह बहुत बड़ा दोष लगा होता। बाप कहते हैं, बच्चे, मैं सदा सुख दाता हूं, मैं किसी को दुख नहीं दे सकता। अगर मैं विनाश कराऊं तो सारा पाप मेरे पर आ जाएगा। यह सब ड्रामा अनुसार होता है, मैं नहीं कराता हूं। మనుషులు బాబా పైన ఏదైతే దోషం వేశారో ఆ దోషం యాక్చువల్లీ భగవంతుడిది కాదు. ఎందుకు? ఇంత పెద్ద డ్రామాలు, పెద్ద వినాశనం జరిగిన మనుషులు భావిస్తారు భగవంతుడే దుఃఖాన్ని ఇస్తారు, భగవంతుడే సుఖాన్ని ఇస్తారు. మరి ఇది చాలా పెద్ద దోషం. బాబా చెప్తున్నారు, నేను సదా మీ అందరికీ సుఖాన్ని ఇస్తాను, అంతేకాని నేను ఎప్పుడూ మీకు దుఃఖాన్ని ఇవ్వను. ఒకవేళ వినాశనం జరిగినా ఆ పాపము నా పైనైతే పడదు. ఎస్, ఇదంతా డ్రామాలు అలా ఫిక్స్ అయిపోయి ఉంది. అంతేకాని నేను మీకు వినాశనం చేయించాలి, నేను మీకు దుఃఖాన్ని ఇవ్వాలి అనేది లేదు. గీత్, రాత్ కే రాహి తక్ మత్ జానా, సుబహ్ కా మంజిల్ దూర్ నహీ.
ఓ రాత్రి బాటసారి అలసిపోకు, गम्यम पगलु దగ్గరగానే ఉంది। बच्चों को सिखलाते यह गीत बड़े अच्छे हैं। गीत का अर्थ करने से वाणी खुल जाएगा। बच्चों की बुद्धि में है हम सभी दिन की यात्रा पर है, रात की यात्रा पूरी होते है। మరి పిల్లలు ఈ గీతాలన్నీ విన్నారు కదా, ఈ గీతం యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకున్నారు। మరి పిల్లలైన మీ బుద్ధిలో ఈ యాత్ర అనేది ఎంతగా ఉండాలంటే ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకోవాలి, ఈ రాత్రి యాత్ర పూర్తిగా అవ్వబోతుంది। భక్తి మార్గ్ మే భీ రాత్ కి యాత్ర హై। రాత్రి యాత్ర అంటే ఏంటి? భక్తి మార్గం। రాత్రి ఏమవుతుంది? ఎదురు దెబ్బలు తింటారు, మోసపోతారు। సో ఈ సృష్టి చక్రంలో అర్ధకల్పం రాత్రి, అర్ధకల్పం పగలు। అభి ఆయా హే దిన్ కి యాత్ర పర్। ఇప్పుడు మనం ఆ దినము యొక్క యాత్రను చేయడానికి ఇక్కడికి వచ్చాము। यह यात्रा एक ही बारी करते हैं। तुम जानते हो याद की यात्रा से हम तमो प्रधान से सतो प्रधान बनते हैं। మరి ఈ యాత్ర ఒకేసారి చేస్తారు। ఈ యాత్ర ద్వారా మనం తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవుతాం। సో ఆ సతో ప్రధాన ప్రపంచాన్ని ఏమంటారు? స్వర్గం అని అంటారు। మరి ఈ ప్రపంచాన్ని నరకం అని అంటారు। పాప్ సబ్ సుఖ్ సే బాబా సభీకో సుఖ్ హీ దేతా హై। భగవంతుడు అందరికీ సుఖాన్ని ఇస్తారు। మరి కేవలం బాబా ఏది చెప్పినా కానీ అన్ని ఈ చెవుల ద్వారా వదిలేసి ఎల్లప్పుడూ బాబాని స్మృతి చేయాలి। నేను ఆత్మ గుర్తు పెట్టుకోవాలి, నేను ఈ శరీరాన్ని వదిలి కొత్త ఇంటికి వెళ్తాను। వినాశనం సన్ముఖంలోనే ఉంది। ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళటానికి పురుషార్థాన్ని చేస్తున్నాను। నేను నివసించే స్థానం పరంధామం। అక్కడ కూడా ఎవ్వరూ అలా ఉండిపోలేరు, తప్పకుండా కిందకి రావాల్సిందే, పాత్ర చేయవలసిందే। కితనా ఫరక్ హో జాతా। మరి ఈ రాత్రికి పగల్కు ఉన్న డిఫరెన్స్ ఎంత తేడాగా అనిపిస్తుంది। స్త్రీ పురుష బన్ లగ్తి తో వహ్ కాంటోं का कांटा रख जाता है। మరి స్త్రీ పురుషులు అనే భ్రాంతి వచ్చింది అంటే ఏమవుతుంది? ఆ ముళ్ళు ముళ్ళగానే ఉండిపోతాయి। సో నేను ఆత్మ ఎంతో సతో ప్రధానంగా ఏ ఛాన్స్ నాకు లభించింది అంటే మరి నేను సదా పరమాత్మకి సత్యమైన స్టూడెంట్ గా ఎందుకు ఉండకూడదు? నేను ఆత్మ బ్రాహ్మణుడని యోగ బలం ద్వారా విశ్వానికి యజమానిగా తయారవుతాను। మరి ఈ సమయంలో నేను విజయాన్ని పొందాలి అంటే సదా ఒక్క పరమాత్మని ఎంతగానో స్మృతి చేయాలి। కారణ अपने ऊपर अटेंशन का पूरा पहरा देना ही, माया से अपनी संभाल करनी है, याद की सच्चा सच्चा चार्ट लिखना है। మీ పైన మీరు పూర్తి అటెన్షన్ అనేది పెట్టుకోవాలి, మాయను కూడా సంపాదించాలి, సత్యాతి సత్యమైన చార్ట్ పెట్టడం చాలా ఇంపార్టెంట్। మాతా పితా కో ఫాలో కర్ దిల్ తఖ్త నషీన్ బనానా హై। తల్లి తండ్రిని ఫాలో చేస్తూ హృదయ సింహాసన అధికారిగా అవ్వాలి। दिन रात सर्विस पर तत्पर रहना है, सबको पैगाम देना है, बाबा को याद करा है। రాత్రి పగళ్ళు ప్రతి ఒక్కరికి సందేశాన్ని ఇవ్వాలి। ద సేమ్ టైం నేను ఆత్మ వికారాలను వదిలించడానికి నా పైన పట్టిన గ్రహణాన్ని తొలగించుకోవాలి। స్లోగన్ पवित्रता को याद करे तो दुख का परवश वो बात भूल जाएगा। పవిత్రత అంటే ఒక శీతలత్వం అనేది నేను స్మృతిలో పెట్టుకున్నట్టయితే దుఃఖపు పర్వతాలు ఏవైతే వస్తున్నాయో అవి కూడా చల్లగా అయిపోతాయి। పవిత్రత మన జీవితంలో అంతటి ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంది।
సో నేను ఆత్మ ఎంతగా పరమాత్మ స్మృతిలో ఉన్నాను, ఎంతగా నిరంతరం యోగిగా ఉన్నాను, ఎంతగా పరమాత్మ యొక్క యోగ బలంతో అనుకున్నది నేను సాధించగలుగుతున్నాను చెక్ చేసుకోవడం చాలా శాంతి.